నమస్కారం. నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఓ హిందువా, మేలుకో. నీ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చెయ్యటానికి రాబందులు, తోడేళ్ళు, గుంటనక్కలు నీ వెనకాలే పరిగెడుతూ వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండు. నీ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటానికి నీ వెనకాలే ఉన్నాయి. నేను చెప్తున్నది నిజమే. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హైదరాబాద్లో సైదాబాద్లో స్కూల్ టీచరు ఒక హిందూ స్టూడెంట్కి హోంవర్క్లో నెంబర్ 1, 2 కల్మా చదువు అని చెప్పి రాసిచ్చింది. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha strike off kya hai previous paper mein. I am not going to leave this name muttam mujhe kissa. It is not mandatory for It is not mandatory for us. Get every diary, each and every diary. yes anything like that. No, then actually teacher రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? by mistake it happened. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your ఏమనాలండి? పిల్లలకి నేర్పించేది ఇదేనా? మీకు కల్మాలు నేర్పించడానికి, సూఫీలు నేర్పించడానికి మదరసాలు ఉన్నాయి, అక్కడ నేర్పిస్తున్నారు. హిందూ స్టూడెంట్స్కి కల్మా చదువు అని చెప్పడానికి మీకు ఎంత ధైర్యము? హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి, నాశనం చేయటానికి ప్రతి అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకుంటున్నారు. ఓ హిందువా, ఇప్పటికైనా మేలుకో. నువ్వు నీ పిల్లల్ని ఏ స్కూల్లో వేస్తున్నావో, ఏ టీచర్ల దగ్గర పాఠం చెప్పించుకుంటున్నావో ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించు. కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పి పరిగెడుతున్నావు. మంచిదే, సమాజానికి తగ్గట్టుగా మనం ఎదగాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. సమాజంతో పాటు టెక్నాలజీతో పాటు మనం ముందుకు నడవాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎక్కడ నేర్పిస్తున్నావో విలువలతో కూడుకున్నటువంటి విద్య కూడా ఎంతో అవసరం. విలువలు లేనటువంటి విద్య ఎందుకు పనికిరాదు. విలువలతో లేనటువంటి విద్య సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి దోహదపడుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో. హైదరాబాదులో అనేక రకాలుగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మన దృష్టికి వచ్చేవి కొన్నే. ఓ హిందువా, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అర్థం చేసుకో, తెలుసుకో. తర్వాత పేరెంట్స్ కూడా చాలా మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే క్రిస్మస్ వస్తే పిల్లలందరికీ కూడా ఆ శాంటా క్లాజ్ అనో ఇది అంటారు కదా, ఆయనలాగా టోపీలు ధరించడం, ఆయనలాగా డ్రెస్ వేసుకోవటం, ఆయనలాగా తిరగటం. అంటే మీరు చెప్పకనే మీ పిల్లల్ని మీరు వేరే మతం వైపుకి ఆకర్షితుల్లా అయ్యేటట్టుగా చేస్తున్నారు. మీరు క్రిస్మస్ వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తున్నారు కదా, అదే శ్రీరామనవమి వచ్చినప్పుడు మీ పిల్లల్ని రాముడిలాగా, సీతలాగా, ఆంజనేయ స్వామిలాగా వేషం వేసుకొని పంపిస్తున్నారా? ఓ హిందువా, నేను చెప్పేటువంటి మాటలను అర్థం చేసుకో. అదేవిధంగా కృష్ణాష్టమి వస్తే మీ పిల్లల్ని కృష్ణుడిలాగా డెకరేట్ చేసి పంపిస్తున్నారా? అదే శివరాత్రి వస్తే శివుడిలాగా చేస్తున్నారా? ఎక్కడికి పోతున్నాము? ఆధునిక యుగం అంటూ పరిగెడుతూ మన జీవన విధానాన్నే మనం ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాము. ఇప్పుడు తెలిసి షేక్ అయేషా అనేటువంటి టీచర్ కల్మా చదువు అని చెప్పి అతన్ని ఫోర్స్ చేస్తూ హోంవర్క్లో కూడా కల్మా చదువునిస్తున్నది. తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు? ఓ హిందువా, మేలుకో. హిందూ అనేటువంటి ముసుగులో అనేక అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్నగాక మొన్న గూడూరు వెంకటరమణయ్య అనేటువంటి ఒక వ్యక్తి షిరిడీలో హోమం చేస్తూ ముస్లిం పదార్థవాచక స్వాహ, అల్లా మాలిక్ సుభాషిత స్వాహ అని హోమం చేశారు. ముస్లిం పదార్థవాచక అల్లా మాలిక్ సుభాషిత ఖురాన్ జ్ఞాన ప్రబోధక శోచిష్టహార ఈమాన్ ఋష. ఆయనను ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించిన వాళ్ళపైనే కేసులు పెట్టారు. హిందువా, ఆలోచించుకో, మనం ఎక్కడికి పోతున్నామా అని. అదేవిధంగా ఆచార్య మైనంపాటి అనేటువంటి ఒక వ్యక్తి ఏకం సద్విప్రాహ బహుధా వదంతి అనేటువంటి మంత్రం చూపిస్తూ
అల్లా మాలిక్ ఏక్ హే. ఏక్ హే అనే పదాన్ని ఏకం అనేటువంటి పదంతో పోలుస్తూ అందరికీ కూడా అల్లానే భగవంతుడు అని చెప్పి ఉపన్యాసం చెప్తున్నాడు. అల్లాహ్ అంటే దేవుడు అని. హిందువా మేలుకో, నేను ఎవరిని తప్పుపట్టట్లా, హిందువులకి చైతన్యం కలగాలని మాట్లాడుతున్నాను. నీ వెనకాలే తోడేళ్లలాగా, నక్కల్లాగా, రాబందుల్లాగా నీ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకుని పరిగెడుతూ వస్తున్నారు. నువ్వు గనక అజాగ్రత్తతో ఉంటే నీతో పాటు నీ ధర్మాన్ని కూడా కబళించి వేస్తారు. ఇప్పటికైనా తెలుసుకోండి, హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఇది మన ధర్మం, మన సమాజం అని అనుకోవాలి. మన పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పారు, సామాన్య ధర్మం, విశేష ధర్మాలు అంటూ. కాబట్టి హిందువా, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, ధర్మమైన జీవన విధానంలో నడిపించండి, ధర్మాత్ముడుగా అయ్యేటట్టుగా చేయండి, హిందువులాగా జీవించండి. నేను ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల్ని స్కూలుకు పంపించేటప్పుడు, బయటికి పంపించేటప్పుడు చక్కగా బొట్టు పెట్టుకొని పంపించండి. హిందువు అని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు, మనమేమి తప్పుడు పని చేయట్లా, మన ధర్మాన్ని మనం చెప్పుకుంటున్నాం అంతే. హిందూ సమాజంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, హిందువుల మధ్య ఉంటూ హిందువుని చెప్పుకోవడానికి నామోషిగా ఉన్నాము. ఎంత దౌర్భాగ్య స్థితి. ఇప్పుడే ఇలా ఉందంటే తర్వాత కాలంలో మీ పిల్లలు ఎలా ఉంటారో ఆలోచించండి. ఇది చాలా బాధాతప్త హృదయంతో చెప్తున్నాను. ఇటువంటి వాళ్ళని ఏమనాలి? గురువు అనేటువంటి వాడు పిల్లవాడిని సన్మార్గంలో నడిపించాలి, రేపటి పౌరుడిగా తీర్చిదిద్దాలి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా చేయాలి. అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ ఉపన్యాసాలలో? అటువంటి టీచర్లు కదండి మనకు కావాల్సింది. ఎవరినో విమర్శించాలని చేయట్లా, హిందువులకి జ్ఞానోదయం కావాలి, హిందువులందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నా. ఓ హిందువా మేలుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో ఎలా ఉన్నదో సమాజము. ఇటువంటివి జరగకూడదు అని అంటే ఏం చేయాలి? ప్రతి తల్లి తండ్రి కూడా మీ పిల్లలతో వారంలో ఒక్కసారైనా దేవాలయాలకు వెళ్ళాలి. మీరు మీ ఇంట్లో లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకునేటువంటి ఒక పద్ధతిని అవలంబించుకోవాలి. మీకు వీలున్నంతలో శుక్లాంబరధరం విష్ణుం అని కావచ్చు, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అని కావచ్చు, సరస్వతీ నమస్తుభ్యం అని కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, ఏదో ఒకటి పిల్లలకి స్తోత్రాలు నేర్పించండి. తద్వారా వాళ్ళలో విల్ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, హిందువుగా జీవిస్తాడు, ధార్మికమైన జీవనంలో ఉంటాడు, 10 మందికి మంచి చేసేటువంటి తత్వం మనకు కలుగుతుంది. కల్మా చదవటం వలన నీకేమొస్తుంది? అది నీ కల్చరా, నీ సంప్రదాయమా, నీ ఆచారమా? కల్మా చదువు నువ్వేం చేస్తావు? నెక్స్ట్ తరాలకు కూడా నువ్వు కల్మా చదువునే చెప్తావు. అప్పుడేమవుతుంది? కొంతకాలానికి మన దేశం అంతా కూడా ఇంకొక దేశంలాగా మారిపోతుంది. భారతదేశ చట్టాలన్నీ కూడా ఇంకొక చట్టాల్లాగా మారిపోతాయి. హిందువా ఎక్కడున్నామో అర్థం చేసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. అందరికీ అర్థమయ్యే విధంగా ఇలా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, ముందుకు రావాలి. ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియచేయాలి. మన సనాతన వైదిక ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎండగట్టాలి, సప్రమాణంగా ఖండించాలి, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని మా ప్రయత్నం. అందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.